న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రై మండలం పోలవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కాత్యాయని దేవి సమేత ఉమా కోటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠ ఫిబ్రవరి 19వ తారీఖున జరుగు సందర్భంగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ నిర్మాణానికి గత కొన్ని నెలలుగా అహర్నిశలు శ్రమించి కృషి చేసిన లింగోజు కృష్ణమాచారి, చాగంటి నరసింహారావు, స్థలదాతలు నాగేశ్వరరావు, నాగ చంద్రజ్యోతి దంపతులు, జేసీబీ చెన్నారావు, గడ్డం కొండయ్య ఇంకా ఎంతో మంది నుంచి కృషి వలన ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలియజేశారు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్పృజోతిః అస్తోకాభృతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ఈ పోలవరం గ్రామంలో వైభవోపేతంగా మనం కాత్యాయని దేవి సమేత ఉమా కోటేశ్వర స్వామి ఆలయ నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో దేవత ప్రతిష్టా మహోత్సవం 5 రోజులు పంచాగ్ని దీక్షగా 5 రోజుల కార్యక్రమం మనం నిర్వర్తించుకుంటున్నాం. ఈ రోజు మొదటి రోజు ఉదయం పూట కార్యక్రమాలు పూర్తయినాయి. ఇవాళ ఉదయం పూట గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచగవ్య ప్రాసన, అంకురారోపణాది విశేష కార్యక్రమాలు ఇవాళ ఉదయం పూర్తి చేసుకుని ఉన్నాం. ఇవాళ సాయంత్రం ప్రదోషకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని మనవి. సహజంగా పోలవరంలో అన్ని ఊళ్ళలో శివాలయం ఉంటుంది, మరి పోలవరంలో కూడా శివాలయం ఉంది. ఈ శివాలయానికి మిగతా శివాలయం ఉన్న వ్యత్యాసం ఏమైనా ఉంది అంటే ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకత, అన్ని శివాలయాలు ఒకటే, ఎందుకంటే ఏ గుడిలో ఉన్నా అదే శివుడు. అయితే ప్రసన్న రూపం ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాత్యాయని దేవి సమేతంగా ఉన్నాడు కాబట్టి ఆ కాత్యాయని దేవి జీవితంలో కొన్ని సౌభాగ్యాలు ఇస్తుందట. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ కొంత కుంటుపడుతూ ఉంది. ఆ కుంటుపడుతూ ఉన్నటువంటి వివాహ వ్యవస్థను సరి చేసుకునేటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా కొంత మనస్సులో మార్పు పొందాలి. ఇటు ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ ఇరు పక్షాల్లో కూడా మార్పు పొందాలన్న ఉద్దేశంతో కాత్యాయని దేవిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని అమ్మవారి యొక్క తత్వాన్ని మనలో కూడా అలవాటు చేసుకోవాలని తెలియపరుస్తూ ఈ 5 రోజులు కూడా విజయంగా ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ 5 రోజుల్లో మేము చెప్పేది ఒకటే, ధర్మం నిలుపుకోవడానికి మనం మన యొక్క చేసుకోవడానికి పెద్దగా చతుర్విధ పురుషార్థాలతో మంచి జీవించాలి. అందులో ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే 4 ఆయా సందర్భాల్లో వాటిని తెలుసుకొని వాటిని జీవనంలో కొనసాగిస్తుండడం వల్ల ఎక్కువ మనం చైతన్య స్థితికి కలుగుతాం. అంటే ఇక్కడ ముఖ్యంగా కాత్యాయని యొక్క ప్రత్యేకత ఏంటంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యత లోపిస్తే లేదా వివాహం కాకుండా ఉన్న, వివాహం ఉండి ఇటువంటి సమస్యలు అసలు అమ్మవారిని మొక్కితే అటువంటి సమస్యలన్నీ కూడా లేకుండా పోతాయట. అంతేకాదు కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని 7 మంగళవారాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి వివాహ దోషాలు పోతాయి. మరి ఇలాంటి కాత్యాయని అమ్మవారి ఆరాధన చేస్తూ ఈ 7 రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటి రోజు యాగమండపార్చనలు, ఇవాళ సాయంత్రం యథావిధి కార్యక్రమాలతో పాటు రేపు ఉదయం ప్రత్యేకంగా 2వ రోజు కాత్యాయని పూజ చేస్తాం. ఆ కాత్యాయని పూజా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఉదయం రావాలి. రేపు సాయంత్రం జలానివాసం ఉంటుంది. ఎల్లుండి అంటే శనివారం రోజున ఉదయం సహస్రలింగార్చన, 1000 శివలింగాలని ఏర్పాటు చేసుకుని, అంటే పుట్టమట్టితో చేసినట్టు 1000 శివలింగాలతో సహస్రలింగార్చన చేస్తాం. శనివారం రోజున సాయంత్రం శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం చేస్తాం. యథావిధి ప్రతిష్టా కార్యక్రమాలతో పాటు ఇవి కూడా విశేష పూజలు జరుగుతాయి. ఆదివారం రోజు ఉదయం లక్ష్మీ పూజ, 108 పైన ముత్తైదులు లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటారు. ఆదివారం రోజున సాయంత్రం ఉదయం 11 గంటల నుంచి ఊరేగింపు, సాయంత్రం చండీ పారాయణం. సోమవారం రోజున 10 గంటల సుమారుగా విశేషంగా ఆ 10 గంటల సుముహూర్తానికి ప్రతిష్టా కార్యక్రమం చేసుకుంటాం. ఇక్కడ ఉన్న స్వామి ప్రత్యేకత ఏంటంటే శివుడు తన శివలింగంలో 3 భాగాలు ఉంటాయంటాడు పెద్దలు. ఆగమశాస్త్రం ప్రకారం శివుడు భూమిలో అంటే 3 భాగాల్లో శివలింగంలోనే విష్ణు భాగము, రుద్రభాగము, బ్రహ్మ భాగం అని 3 భాగాలు ఉంటాయి. మన శివలింగం ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత, ఇక్కడ మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ భాగము భూమిలో ఉంటుంది,
ఈ యొక్క కాంచీ ఇక్కడ ఉన్న మనం ప్రతిష్ఠించుకోబోయేటువంటి శిల తమిళనాడు నుంచి రావడం జరిగింది. తమిళనాడు కాంచీపుర శిలకు సంబంధించింది. అలాంటి ఈ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఈ శివలింగం బ్రహ్మ భాగమేమో భూమిలో ఉంటుంది, విష్ణు భాగం శివలింగంలోను, రుద్ర భాగం పైనకి బ్రహ్మసూత్ర రూపంలో కనపడుతుంది. కాబట్టి అలాంటి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకునే విశేషం. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రెండు శివలింగాలు, ఒకటేమో ప్రధాన మూర్తిగా గర్భాలయంలో ప్రతిష్ఠించుకున్నాం. ఇటు శివుడి ఆలయం, అటు కాత్యాయని అమ్మవారి ఆలయం కూడా జరుగుతుంది. కాత్యాయని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన శ్రీచక్రం ఉంటుంది. ఆ కుంకుమార్చన ఎవరు చేసుకున్నా కూడా మంగళవారం రోజు ఉదయం కుంకుమార్చన చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాంటి కాత్యాయని దేవి సమేత ఉమాకోటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు సందర్శించి మీ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైన స్వామిని కోరుకొని, అయ్యా మా యొక్క జీవనాన్ని వెలుగువైపు నడిపించి తండ్రి అని కోరుకునేటువంటి ప్రసిద్ధమైన ఆలయం కాత్యాయని దేవి సమేత ఉమాకోటేశ్వర స్వామి ఆలయం. జయ పరమేశ్వర స్వామి వారికి, జయ పరమేశ్వర స్వామి వారికి, జయ పరమేశ్వర స్వామి వారికి. మనం ప్రతిష్ఠించుకునేటువంటి ఈ శివాలయంలో భక్తులకు ఒక మనవి, ఖచ్చితంగా శివాలయ ప్రాంగణంలో మనం తిరుగుతున్నామంటే శివతత్వాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి చిత్రపటాలు రెండు, ఒకటి పార్వతీ పరమేశ్వరుల పటం, ఒకటి రాముల వారి పటం. ఈ రెండు సనాతన ధర్మంలో ఎక్కువ ప్రాతినిధ్యాన్ని వహించాయి. ఈ రెండు పటాలు ఖచ్చితంగా పూజ గదిలో ఉండాలి అని చాలా మంది పెద్దలు చెప్తుంటారు. దానికి కారణం చూద్దాం. ఎందుకని అంటే సహజంగా పార్వతీ పరమేశ్వరుల పటం ఇంట్లో ఉందండి, రోజు మనం తుడిచి బొట్టు పెడుతున్నామండి, పుణ్యం వచ్చేస్తుందా అంటే పటాన్ని పూజించడం వల్ల పుణ్యం రాదు. ఆ పటంలో ఉండేటువంటి రూపాలని మనం రోజు చూస్తూ, ఎలా అంటే ఉదాహరణకి శివ పరివారం చూడండి, అంటే శివుడి యొక్క చిత్రపటం చూడండి, మీకు అర్థమవుతుంది. అందులో వివిధ రకాలైన వైరుధ్యం కలిగినటువంటి జంతువులన్నీ అందులో ఉంటాయి. అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మొత్తం జంతువులు అందులో ఉంటాయి. ఆ వాటిని ఐక్యం చేసేది శివ చిత్రపటం. ఎందుకంటే మీరు చూడండి, నెమలికి పాముకి పడదు, ఎలుకకి అంటే వినాయక స్వామి వాహనం ఎలుక, ఎలుకకి పాముకి పడదు. కుమారస్వామి వాహనం నెమలి, స్వామి మెడలో ఉండే పాము, అయ్యవారి వాహనమేమో నంది, అమ్మవారి వాహనం సింహం. ఇలా వివిధ రకాలైన వైరుధ్యపు ఆలోచనలు కలిగినవన్నీ కూడా ఒక చిత్రపటంలో ఉంటాయి. అంటే మన జీవితంలో ఆ పటంలో చూసినప్పుడల్లా మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే, మన జీవితంలో కూడా వివిధ రకాలైన వ్యక్తులు కనపడుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఆయా సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ ఆలోచనకి అక్కడ విడిచిపెట్టి మనకి ఏం మనిషి కావాలో ఆ మనిషి వరకు తీసుకొని వెళ్ళామని చెప్తుంది పార్వతీ పరమేశ్వరుల పటం. అంటే పార్వతీ పరమేశ్వర పటం మొక్కుతున్నారని రోజు విషయాన్ని గమనిస్తేనే పుణ్యం. అలా రాముల వారి పటం చూడండి, రాముల వారి పటంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీత హనుమత్ సమేతంగా ఉంటాడు స్వామి. అంటే అన్నదమ్ముల యొక్క ప్రేమ అనురాగాలు ఆ పటంలో కనపడతాయి. రాముల వారి పటం చూసిన తర్వాత ఆ ఇంట్లో అన్నయ్య మీద, తమ్ముడి మీద ద్వేషం. పెద్ద రాముల వారి పటం ఉంటుంది మా ఇంట్లో, కానీ మా అన్నయ్య మా ఇంటికి రాడండి అంటే ఆ పటానికి మీరు విలువనిచ్చినట్టు కాదు. కేవలం అది పటంగా గోడ మీద ఉందంటే మీ జీవితాల్లో లేదు. అలా కాకుండా జీవితాల్లో కూడా మంచి జరగాలి అంటే పటాలు ఇంట్లో ఉండటం కాదు, ఆ చిత్రపటాల్లో ఉండేటువంటి దేవత తత్వం కూడా మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తాం. అలాంటి పరమేశ్వర స్వామి మనకు అనుగ్రహించాలి. ఈ 5 రోజులు ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం వైభవోపేతంగా నిర్వర్తించుకుంటున్నాం. పోలవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ 5 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాల్సినటువంటి దేవత కాత్యాయని దేవి సమేత ఉమాకోటేశ్వర స్వామి ఆలయం. ఇవాళ ఈ ఆలయం ఎంత వైభవంగా పూజలు జరిపించుకుంటున్నారంటే, ఆ పూజలు జరిపించుకోవడం వెనుక కొంతమంది వ్యక్తుల యొక్క సుప్రయత్నం ఉంది. అది ఎలాంటి ప్రయత్నం అంటే, పూలదండలో దారం లాగా ఆ దారం ఎప్పుడు కనిపిస్తుంది. సహజంగా మనకి పూలదండే పూలు కనపడతాయి, కానీ దాంట్లో ఉన్న దారం కనిపించదు. అలాంటి దారం లాంటి మనుషులు ఈ ప్రయత్నానికి వెనుక ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి లింగోజు నాగభూషణాచార్య గారి కుమారులు బ్రహ్మశ్రీ లింగోజు కృష్ణమాచార్య గారు ఈ ఆలయం నిర్మాణం చేయాలి అని ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సుప్రయాసతో వారి ఆలోచన నుంచి, వారి స్వప్నంలో ఎవరైతే అమ్మవారు సాక్షాత్కరించారో ఆవిడ ప్రసన్నమూర్తిగా ముందు కాత్యాయని దేవిని వారు ఎన్నుకోవడం జరిగింది. అలాంటి మూర్తే మనకి ఇక్కడ సాక్షిభూతమైనది. ఆ తర్వాత ఆలయం కోసం వెతకగా ఎక్కడ ఆలోచిస్తుంటే అనుకోకుండా నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని నాగచంద్ర జ్యోతి గారు ఇద్దరు కూడా మా స్థలం శివాలయం కట్టండి వారు అడిగిన వెంటనే వారి స్థలం
మనం కేటాయించుకొని వారి స్థలంలోనే చక్కగా శివాలయ నిర్మాణం చేయడం, దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి ప్రయత్నంగా గ్రామస్తులందరూ ప్రతి ఒక్కళ్ళు దీనికి ముందుకొచ్చి సాహసోపేతంగా ఒక పోలవరమే కాదు, చుట్టుపక్కల మర్లపాలెం, ఇటువైపు చాట్రాయి, ఇటువైపు ఉన్నటువంటి గుడిపాడు, అత్యాది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నరసాపురం దాకా ప్రతి ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అయ్యా ఇదిగో మా చేతనైంది ఇది అని ఊరి విరాళ దాఖలు ఇచ్చి ఈ ఆలయాన్ని నడిపించినటువంటి చక్రాలలాగా చాగంటి నరసింహరావు గారు, వారి సోదరులు మరియు ఈ ప్రాంగణంలో ఉండే ఇప్పుడు మాల వేసుకున్నటువంటి 11 మంది దీక్షలో మాల వేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నంతో నడిపిస్తే తప్ప ఈ ప్రయత్నం జరగలేదు. ఈ కార్యక్రమానికి గడ్డం కొండయ్య గారు, చిట్టుబాబు గారు, మరి అట్లానే ఇంకా మాస్టర్ గారు కానీ మిగతా వ్యక్తులు గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నిజంగా ఎంతో విశేషంగా ఈ కార్యక్రమాన్ని నడిపడం జరిగింది. అంతేకాకుండా జేసీబీ చెన్నారావు గారు, ఎందుకంటే ఇంత లోతట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం పైకి తీసుకొచ్చామంటే 1000 ట్రక్కులు మట్టించినటువంటి జై పరమేశ్వర స్వామి వారికి